హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, ప్రతి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఎవరైనా సరే సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఓకేనండి. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేసుకుంటున్నామంటే, మీకు అందరికీ తెలిసిందే నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మనకి కాల్ చేసి నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి బ్యాచెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సో దాని యొక్క డీటెయిల్స్ చెప్పండి, సో పేమెంట్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు దానికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో ఈ రోజు చెప్పబోయే వీడియో అనేది నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించిన బ్యాచెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో దాని యొక్క ఫీజు డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో అన్ని విషయాలు కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి మనం కంప్లీట్ గా అయితే వీడియో చేసి అయితే పెట్టుకోలేదన్నమాట. సో ఈ రోజు దానికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మాకు కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. సో గైస్, మీకు అందరికీ తెలిసిందే నవోదయ అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ కి సంబంధించి మనం న్యూ బ్యాచెస్ అనేవి సో ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసాం అనమాట. సో లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ తెలుసుకోవాల్సింది, సో నవోదయ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ కి సంబంధించి డిఫరెన్స్ అనేది ఫస్ట్ తెలుసుకొని సో తర్వాత ఈ బ్యాచెస్ గురించి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు సో నవోదయ ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా. సో మీ పిల్లలు సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే సో సైనిక్ స్కూల్ కి సంబంధించిన కోర్స్ అనేది మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో అందులో కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట, ఇన్క్లూడింగ్ నవోదయకి సంబంధించి. ఓకేనా. సైనిక్ స్కూల్ అనేది మనం ఏదైతే చెప్పడం జరుగుతుందో అది నవోదయ సైనిక్ స్కూల్ కి రెండింటికి కలిపి పనికొచ్చే విధంగా అనమాట. సో కంప్లీట్ 100% సిలబస్ అనేది ఇందులో మనం ఇన్క్లూడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన సిలబస్ అనేది ఆ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ లో జాయిన్ అవుతారో సో ప్రత్యేకించి మళ్ళీ నవోదయ గురించి సో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కానీ సో మళ్ళీ ఈ కోర్స్ గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. సో 100% ఇందులో అయితే కవర్ అయిపోతుంది నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ అనేది మనకి లిమిటెడ్ గా ఉంటుంది. దీంట్లో జాయిన్ అయిన పిల్లలు సైనిక్ స్కూల్ కి సంబంధించిన సిలబస్ గురించి అయితే మనం ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో నవోదయ మాత్రం రాయవలసి ఉండేది ఉంటుంది. అండ్ ఇంకొకటి పేరెంట్స్ కి అనేది నేను క్లియర్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే, నవోదయ అనేది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే పిల్లాడు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి సెలెక్ట్ అవుతాడో, సెలెక్ట్ అయిన తర్వాత సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంతా కూడా ఏంటంటే సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అయితే రన్ అవటం అయితే జరుగుతుంది. మంత్లీ కాస్త మినిమల్ చార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. సో 600 to 1500 రూపీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ అమౌంట్ పే చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నవోదయలో అయితే లభించడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇవి. ఓకేనా. అండ్ కమింగ్ టు సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే 6th క్లాస్ కి సంబంధించి సో ఫీజు అనేది సంవత్సరానికి సో 1,50,000 రూపాయలు అయితే ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ ఫీజు అనేది వాళ్ళు పే చేసుకోవాల్సి అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ కూడా ఇందులో నుంచి మరొక 15% అనేది ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో 10% అండ్ 15% ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సైనిక్ స్కూల్ కి సంబంధించి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి నీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అంత అమౌంట్ అనేది సో కేటాయించలేరు అనమాట. సో ఈ ఇయర్ సంబంధించిన ఫీజు అనేది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫీజు అనమాట. సో ఈ ఇయర్ ఫీజు అనేది ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కి సో ఈ ఇయర్ కి ఏదైతే ఉందో సో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక 20,000 చేంజ్ అనేది అవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎంత పెరుగుతుంది అనే విషయం మనం చెప్పలేము, అదే ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట.
ఈ ఫీజు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందరు పేరెంట్స్ కూడా దీన్ని అఫోర్డ్ అయితే చేయలేరు. సో మీరు ఏంటంటే సో మా పిల్లలకి అంత ఫీజు మేము కట్టుకోగలం పర్వాలేదు అనుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవ్వండి. లేదా జస్ట్ టైం అటెండ్ అవుతాం అనుకున్నట్లయితే సో ప్రత్యేకించి పిల్లలకి అంత ఎక్కువ బర్డెన్ చేసే బదులు సో నవోదయ టార్గెట్ అనుకునేటప్పుడు కేవలం నవోదయ కోసం మాత్రమే సో 100% టైం అనేది కేటాయించండి. మీకు నవోదయకు సంబంధించి టార్గెట్ అనేది ఉంది. సో మా పిల్లలు నవోదయకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటప్పుడు సో నవోదయకు సంబంధించి మాత్రమే ప్రిపేర్ అయ్యేటట్టు చేయండి. సో సైనిక్ స్కూల్కి సంబంధించి మళ్ళీ ప్రిపేర్ అయినట్లయితే సో సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో క్లియర్గా అర్థమవుతుంది కదా. సో నవోదయ టార్గెట్ సార్ మేము అంత ఫీజు అనేది ఏళ్ళు పే చేసుకోలేము, మా పిల్లలకి నవోదయ కావాలి అనుకునేటప్పుడు మేము ఏదైతే ఆన్లైన్ క్లాసెస్లో చెప్తుంటామో, ఏదైతే గైడ్ చేస్తుంటామో, ఏవైతే క్లాసెస్ చెప్తుంటామో, ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటామో అవన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అయినట్లయితే సో 100% నవోదయలో మనం సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో 2 కాళ్ళ మీద పడవల మీద అది ప్రయాణం చేయడం అంటారు కదా, అటువంటిది అయితే చేయొద్దు. సో మీది ఫైనల్ టార్గెట్ ఇదే అనుకున్నట్లయితే నవోదయకి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఇంత ఫీజు మేము పే చేసుకోలేము అనుకున్నట్లయితే. ఓకేనా, ఏమైనా అటెండ్ చేద్దాము రాయిద్దాం పిల్లలకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకున్నట్లయితే అప్లై చేయండి, రాయించండి. ఓకేనా, సో ఆ విధంగా చేయండి. కానీ సో దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి ప్రిపేర్ చేయించడం అయితే చేయొద్దు. అండ్ ఎక్కడికి వచ్చేటప్పటికి సార్ మేము ఫీజు అనేది పే చేసుకోగలుగుతాము, మా పిల్లలకి సైనిక్ స్కూల్లో సీట్ కావాలి, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ రాకపోయినట్లయితే నవోదయలో వచ్చినా పర్వాలేదు, సో 100% దీనికోసం మా టార్గెట్ అనేసి అనుకున్నట్లయితే సో దీనికి సంబంధించి 100% ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు సీట్ రాకపోయినట్లయితే ఇందులో మీకు ఖచ్చితంగా సీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఇది అనమాట. ఓకేనా, సో మీరు దేనికోసం ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అయిపోయినట్లయితే సో అప్పుడు మనం కోర్స్ అనేది దేనికోసం మనం తీసుకోవాలి, సో మన పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, సో రిక్వెస్ట్ అనుకోండి. సో దేనికోసం ప్రిపేర్ అవ్వాలి, సో పిల్లల్ని దేనికోసం రెడీ చేయాలి అని చెప్పేసి ఎయిర్ స్టార్టింగ్ ఇప్పుడే ఈ రోజే మీరు అనుకోండి. ఓకే, నేను నవోదయలో మా పిల్లలు జాయిన్ చేయాలనుకుంటే దేనికి, సైనిక్ స్కూల్ అయితే దేనికి. ఓకే, ఇనఫ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం కోర్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ అయితే మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీలో సో అడ్మిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో ఆ పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండటం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ అనేది అటెండ్ చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే పిల్లవాడు అసలు ఎంతవరకు ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ చేయగలడు, సో తను ఎంతవరకు నేర్చుకున్నాడు. ఓకేనా, సో 5th క్లాస్ వరకు వచ్చేసాడు. ఓకే, సో తను ఎంతవరకు నేర్చుకున్నాడు. ఓకేనా, సో మనకి మెయిన్ ఏంటంటే నవోదయకు వచ్చేటప్పటికి మ్యాథ్స్, అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మ్యాథ్స్ మెయిన్ అనమాట. ఓకేనా, సో ఆ మ్యాథ్స్ అనేది టాపిక్స్ అనేది బాగా అర్థం చేసుకోగలగాలి కాబట్టి సో వీటి మీద మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎంతవరకు వాడు నేర్చుకున్నాడు, కాన్సెప్ట్స్ అంటే మరీ ఎక్కువ కాదండి, ఏదైతే మనకి బేసిక్ సమ్స్ అనేవి ఉంటాయో ఈ బేసిక్ సమ్స్ మీదే మనం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. మ్యాథ్స్లో బేసిక్స్, మినిమం బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ప్లస్ చేయడం, మైనస్ చేయడం ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద చిన్న చిన్న బేసిక్ సమ్స్ అనమాట. అటువంటి బేసిక్ సమ్స్ మీద మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎందుకోసం అంటే పిల్లవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. సో 20 మెంబర్స్లో సో బాగా చదివే విద్యార్థులు ఎవరు, సో పేరెంట్స్ ఎవరు కూడా ఎగ్జామినేషన్స్ కోసం వాళ్ళకి సహాయం అయితే చేయొద్దండి. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంటుంది అనే విషయం మాకు తెలియదు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి వాళ్ళకి హెల్ప్ అయితే చేయొద్దు, వాళ్ళు ఇండివిజువల్గా రాసుకునేటట్టు వాళ్ళని వదిలేసేయండి. సో అప్పుడు మాకు అర్థమవుతుంది. సో మేమేంటంటే సో ఆన్లైన్ అని చెప్పేసి కొన్ని బ్యాచెస్ అనేవి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ప్రీవియస్లీ మా ఛానల్ని కానీ ఫాలో అవుతున్నట్లయితే సో చాలా మంది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఆ వీడియోస్ మేము యూట్యూబ్లో పెడుతూ ఉంటాం అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే సో పిల్లల్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ చేసుకొని
సో ఏ బ్యాచ్, అట్ దట్ సేమ్ టైం బి బ్యాచ్, సి బ్యాచ్, డి బ్యాచ్ అని చెప్పేసి డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ డివైడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, సో బాగా చదివే పిల్లలు ఎవరు, బాగా చదవని పిల్లలు, సో ఎవరి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎవరికి ఏ విధంగా టీచ్ చేయాలి అనే విధంగా మేము బ్యాచెస్ అయితే డివైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఈ టెస్ట్ బేస్ చేసుకొని మనం ఇలా చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాథ్స్ బాగా చేయగలుగుతుంటారు అనమాట. ఓకేనా? సో ఇలా డివైడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, సో ఎవరి మీద ఎంతవరకు ఫోకస్ చేయాలనే విషయం తెలుస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీకి సో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అందుకోసం ఈ విధంగా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఏదైతే అడ్మిషన్ సంబంధించి అడ్మిషన్ టెస్ట్ ఉంటుందో అది వాళ్ళు రాయవలసి ఉంటుంది. సో బోత్ ఏదైతే కోర్సెస్ ఉంటాయో కోర్సెస్లో మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో రేపది అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ రాయండి, రాసినట్లయితే సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మాకు రావటం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఎగ్జామినేషన్ ఏ విధంగా రాశారు, ఎలా అటెండ్ చేశారు, ఎన్ని రైట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు, ఎంత టైంలో ఎగ్జామినేషన్ రాశారు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ వస్తుంది. సో టెస్ట్ బేస్ చేసుకొని మనం ఏంటంటే సో కంప్లీట్గా వాళ్ళని మేము ఒక అంచనా వేయడం అయితే జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ని. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఏవైతే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయో వాటికి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే, సో ప్రైస్ అనేది ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో నవోదయకి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్ అండి. సో కంప్లీట్ గా 12 months కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సో కేవలం 5,999 రూపీస్ అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో యాప్ లో ఆల్రెడీ ఈ అమౌంట్ అయితే కనిపించదు, ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కూపన్ కోర్స్ అనేవి యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కూపన్ కోర్స్ అనేవి అప్లై చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంకొక 1,000 అనేది యాడ్ అవుతుంది. సో 6,999 రూపీస్కే ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో సైనిక్ స్కూల్కి సంబంధించి మనము సో కోర్స్ అయితే వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన ప్రైజెస్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను, క్లియర్గా చూడండి. మనకి ఏదైతే కోర్స్ అనేది సో నవోదయకి సంబంధించి ఉంటుందో ఈ కోర్స్లో మనకి సో టోటల్ గా మనకి యాప్ ఏదైతే ఉంటుందో, మనకి అన్నపూర్ణ అకాడమీ యాప్ ఏదైతే ఉంటుందో, సో అన్నపూర్ణ అకాడమీ యాప్ ఏదైతే ఉంటుందో అది గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. సో ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం సో లాగిన్ అయిన తర్వాత ఈ 2 బ్యాచెస్ కూడా కనిపిస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి సంబంధించిన కోర్సులో మీకు సో ఏవైతే ఈ యాప్ లో సో కంప్లీట్ వీడియో సెషన్స్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుందండి. సో టోటల్ గా సో నవోదయకి సంబంధించి వీడియో సెషన్స్ మనకి ఏదైతే మ్యాథ్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ఇవన్నీ కూడా సో కంప్లీట్ గా ఒక 1000+ సెషన్స్ అనేవి మనం ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో 1000+ వీడియోస్ అయితే వీడియో సెషన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే పర్ ఇయర్ మనకి 365 days అయితే సో ఎవ్రీడే వాళ్ళు ఒక 3 classes అనేవి చూసుకునే విధంగా అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం వాళ్ళు పర్ డే వాళ్ళు క్లాసెస్ కోసమే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవటానికి సో క్లాస్ వినడానికి ఖచ్చితంగా ఒక 2 hours అయితే టైం అనేది పడుతుంది అనమాట. అంటే పర్ డే 2 hours క్లాస్ లాగా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే? సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ దట్ సేమ్ టైం ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చి మనం అరౌండ్ సో 200+ ఎగ్జామినేషన్స్ అనేవి మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఏవైతే పేపర్స్ అనేవి ఉంటాయో పీడిఎఫ్ ఫైల్స్ అనేవి సో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం. సో నేనైతే కౌంట్ కూడా చేయలేదన్నమాట. సో చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయండి. సో మీకు ప్రామిస్ నేను చేసేది ఏంటంటే 365 days ఉంటాయి కాబట్టి సో 365 days మీరు ఎవ్రీడే ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకునేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నా సరే ఎగ్జామినేషన్ పేపర్స్ ఇంకా మిగిలిపోతాయి. సో అన్ని ఎగ్జామినేషన్స్ అయితే మనం ఇందులో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఏదైతే లెసన్ ఉంటుందో ప్రతి లెసన్ మీద కూడా ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ప్రతి టాపిక్స్ మీద కూడా ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. అట్ ద సేమ్ టైం సో చాలా మంది మెటీరియల్స్ అనేవి అడుగుతారనమాట.
ఎవరైతే నవోదయకి సంబంధించి సో ప్రిపేర్ అవుతున్నారో ఆ పిల్లలకి మనం మెటీరియల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు యాప్లో నుంచి మెటీరియల్స్ అనేవి చూసుకుంటారంటే యాప్లో మెటీరియల్స్ చూసుకునేలాగా ఏర్పాటు చేస్తాము, లేదా మీరు పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి, బుక్స్ మేము ప్రింట్అవుట్ తీసుకుంటాం అన్నట్లయితే వాటి గురించి కూడా మేము మీకు పర్సనల్గా పంపించడం అయితే జరుగుతుంది. సో మెటీరియల్స్ మన బుక్స్ కూడా మనం సో పిల్లలకి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు పంపించడం అంటే పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తాం, మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో కంప్లీట్గా బుక్స్ ఏవైతే మెటీరియల్ ఉంటుందో నవోదయ సిలబస్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అనేది మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో లభించే ఒక 2-3 రకాల బుక్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు యాప్లో నుంచి చూసుకోవచ్చు అనమాట. ఆ బుక్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ చాలా మంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే డౌట్ సెషన్స్ అనేవి ఏవైనా ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత సో పిల్లలకి సో వాళ్ళకి బ్యాచెస్ వైగా డివైడ్ చేయడం జరుగుతుందని చెప్పాను. సో ప్రతి బ్యాచ్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి సో వీక్లీ సో జూమ్ క్లాసెస్ అనే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ జూమ్ క్లాసెస్ లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడడం, సో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి బ్యాచ్ కి ఒక 20 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది లేకుండా చూసుకుంటాం. ఓకేనా, అంటే ఒక క్లాస్ కి 20 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండరు. ఓకేనా, 20 మెంబర్స్ కన్నా తక్కువగానే ఉంటారు. సో ఎంత వీలైతే అంత తక్కువ మంది ఉండేటట్టు ప్లాన్ చేసుకొని బ్యాచెస్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ కూడా వాళ్ళకి ఇవ్వబడిన టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే నవోదయకు సంబంధించి సో కోర్స్ అనేది ఏదైతే మనం చెప్పడం జరుగుతుందో ఈ కోర్సులో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా, సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా. సో ఏదైతే వీటన్నిటితో పాటు మనం సో ఎండ్ ఆఫ్ డే మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం సో ప్రత్యేకంగా వీళ్ళకి సో ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్ దట్ సేమ్ టైం నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఏదైతే టోటల్ సిలబస్ అనేది ఉంటుందో ఈ టోటల్ సిలబస్ అనేది మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 3 times అనేది మనకి ఈ ఇయర్లో రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా, సో ప్రాపర్గా మేము ఏదైతే చెప్తామో దాన్ని ప్రాపర్గా వాళ్ళు ఫాలో అయినట్లయితే సో 3 times రివిజన్ కూడా అయ్యే విధంగా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ టోటల్ సిలబస్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో నవోదయకు సంబంధించి మేము ఏదైతే చెప్తున్నామో చెప్పినట్లు 100% పిల్లలు ఫాలో అయినట్లయితే పేరెంట్స్ కూడా మాకు సో పర్సనల్గా ఎప్పటికప్పుడు మాకు కాంటాక్ట్ అవుతూ సో పిల్లలకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా చెప్తున్నట్లయితే 100% నవోదయకు సంబంధించి సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఓకేనా, సో ఇంకా చాలా మంది అడుగుతారు, సార్ మీకు సో ప్రీవియస్ ఇయర్స్ లో మీకు సో రిజల్ట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి నవోదయకు సంబంధించి అడగటం జరుగుతుందండి. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సో 83 సీట్స్ అనేవి మనం సంపాదించడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 100+ ఏదైతే 90+ మార్క్స్ ఉన్నాయో మనకి 104 మెంబర్స్కి అయితే రావటం జరిగింది. సో ఇందులో నుంచి మనకి ఒక 60 or 70 ఓకేనా 60 to 70 మెంబర్స్కి సీట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చినట్లయితే వస్తుంది అనమాట. సో కొద్ది రోజుల క్రితం ఒక పర్సన్ అనే వాళ్ళు మనకి సో కామెంట్ చేయడం జరిగింది, సార్ 60 సీట్స్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినట్లయితే ఉన్న 80 సీట్సే కదా, సో పాసిబిలిటీ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారండి. సో అన్నపూర్ణ అకాడమీ యాప్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆంధ్ర ప్లస్ తెలంగాణ 2 states నుంచి కూడా సో అటెండ్ అవుతుంటారండి. సో చూసుకున్నట్లయితే ప్రతి డిస్ట్రిక్ట్స్ కూడా మనకి నవోదయ స్కూల్స్ అనేవి ఉండటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సో అరౌండ్ 15 schools అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 9 schools ఉన్నాయన్నమాట. సో అన్ని స్కూల్స్లో కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒక స్కూల్లో 2-3 మెంబర్స్ ఉండొచ్చు, ఒక స్కూల్లో 4-5 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటారు. సో టోటల్గా 60 మెంబర్స్ ఒకే స్కూల్లో ఉండరండి. ఓకేనా, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోత్ స్టేట్స్ కూడా మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో అటెండ్ అవుతుంటారు అనమాట ఆన్లైన్ క్లాసెస్కి. సో బోత్ స్టేట్స్ లో కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అదర్ స్టేట్స్ లో కూడా మన తెలుగు వాళ్ళు మన యాప్ నుంచి క్లాసెస్ అనేవి వింటూ ఉంటారనమాట. అక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్ అనమాట, లిమిటెడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో ఇక్కడ ఏదైతే మీకు చెప్పడం జరిగింది, అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది మీరు ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇక్కడ వీడియో సెషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీడియో సెషన్స్ అనేవి అరౌండ్ మీకు 1500+
సో 1500+ వీడియో సెషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో టోటల్ సిలబస్ అనేది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి సో 200+ ఎగ్జామినేషన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఏదైతే 365 days కూడా మీరు ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అయ్యే విధంగా సో PDF ఫైల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం సో బుక్స్ కూడా ప్రతి ఒక్క చాప్టర్స్ ప్రతి ఒక్క ఏదైతే మీకు పార్ట్ ఉంటుందో సో పార్ట్ వైజ్ మీకు సో బుక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మ్యాథ్స్ కి మ్యాథ్స్ బుక్, అట్ ద సేమ్ టైం ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటుందో జనరల్ స్టడీస్కి ఒక బుక్, అట్ ద సేమ్ టైం మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్కి సంబంధించి ఏదైతే గ్రామర్ పార్ట్ ఉంటుందో అలా మనం 4 parts కూడా 4 books అనేవి సో స్పెషల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఏదైతే మ్యాథ్స్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ 2 books కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాయండి. సో అరౌండ్ రిమైనింగ్ 2 books ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ కూడా సో తొందరలోనే పిల్లలకి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో టోటల్ మెటీరియల్ అనేది అవ్వటం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పినట్లే సో ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ పిల్లలకు కూడా ఎవ్రీ వీక్ కూడా మనం జూమ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి సైనిక్ స్కూల్ నుంచి అరౌండ్ మ్యాథ్స్ మరీ జాయిన్ అయ్యేట్లయితే సో 30 members అనే వాళ్ళు ఎక్కువగా జాయిన్ అవుతారు. అంతకని 30 to 35 members అంతకని ఎక్కువగా ఎప్పుడు జాయిన్ అవ్వలేదండి. సో మన స్ట్రెంత్ అనేది ఎంత ఉంటుంది. సో ఆ పిల్లలకి ఎవ్రీ వీక్ కూడా మనం జూమ్ క్లాసెస్ అనేవి సో నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పుడైతే 30 members అనేవి ఫిల్ అయిపోతారో సో అప్పటి నుంచి మనం జూమ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో టోటల్ సిలబస్ మీద జూమ్ క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మీకు ఏంటంటే సో ఫైనల్లీ మనకి కంప్లీట్ సిలబస్ అనేది అరౌండ్ 3 times మనం సో రివిజన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే మనకి సో ఆల్రెడీ ప్రాక్టీస్ టెస్ట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం సో ఎండ్ ఆఫ్ ద లాస్ట్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రాండ్ టెస్ట్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీలో ఎవరైనా సరే ఇంకా వీటికి సంబంధించి డౌట్స్ ఏవైనా అడగాలనుకున్నట్లయితే అడగొచ్చు అనమాట. ఓకేనా. సో మీరు ఈ నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి బ్యాచెస్ లో మనం జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ కూడా మీరు కాల్ చేసినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే సో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేవి మేము వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి. సో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఓకే. సో ఈ బ్యాచెస్ కి సంబంధించి సో సీట్స్ కూడా ఓకేనా. సో లిమిటెడ్ సీట్స్ మనం ఇవ్వటం అయితే జరుగుతుందండి. లాంగ్ టర్మ్ బ్యాచెస్ సంబంధించి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఇక్కడ మనం 70 members, అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ కి సంబంధించి ఓన్లీ 30 members మాత్రమే తీసుకోవడం జరుగుతుంది లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించి. సో ఈ బ్యాచెస్ కి సంబంధించి సో 70 seats కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి చూసుకోవడం అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో నెక్స్ట్ బ్యాచ్ ఏవైతే షార్ట్ టర్మ్ బ్యాచెస్ ఉంటాయో ఆ బ్యాచ్ లో అయితే వాళ్ళని సో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ బ్యాచెస్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. మనకి ఆల్రెడీ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మన అన్నపూర్ణ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో కాల్స్ అయితే చేయండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే.